వరే వచ్చేసాడు రాజా సాబు అని చెప్పి ఎగ్జాక్ట్లీ 1 year క్రితం మనల్ని అలా పలకరించిండు, బండి మీద నుండి ఎలా దిగిండు, ఎలా బుక్కాయి చూపించిండు, వెళ్ళిపోయిండు. ఇక ఆ తర్వాత ప్రభాస్ అన్న బర్త్డేకి వచ్చింది. ఆ రోజు ఇంకేమైనా రిలీజ్ చేస్తూనే ఉంటే ఈ విధమైనటువంటి హర్రర్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుండి రాజాసాబ్ సినిమా నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు, ఒక సాంగ్ లేదు. చూసుకున్నట్లయితే 5-6 సాంగ్స్ ఉంటాయని చెప్పి మన తమనన్న చాలా ఇంటర్వ్యూలు అయితే తెలియజేసిండు. 5-6 సాంగ్స్లో కనీసం ఒక్క సాంగ్ అన్న రిలీజ్ చేయాలని చెప్పి మీకు అనిపించలేదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వేసుకోవటం, మూవీ టీంని తిట్టడం, అది ఇది చూసినాం అనమాట. మ్యాక్సిమం అందరికీ ఆ సినిమా మీద హోప్స్ అయితే పడిపోతున్నాయి, ఎవరికి కూడా లెక్కలేదనమాట. ఇక ప్రభాస్ అన్నకు వచ్చేటటువంటి ఫౌజీ సినిమా మీద, కల్కి 2 సినిమా మీద, స్పిరిట్ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాం. ఈ రాజాసాబ్ గురించి వద్దులే, ఎందుకంటే ఆ మారుతి అంత గొప్పగా సినిమా చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్సే. అంతేందుకు మొన్న కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ ఎత్తపోయినప్పుడు ఆ ఎత్తబోయేది ఏదో రాజాసాబ్ హార్డ్ డ్రైవ్ కూడా ఎత్తపోతే మేము ఇంకా ఆనందిస్తాంగా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్లో కామెంట్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. సో వీటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ రాజాసాబ్కి సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం 10:34 మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అనేటటువంటిది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అయితే ఇవాళ పోస్ట్ చేసిన అనమాట. ఆ పోస్ట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఏమంటుంది బ్రో సర్ప్రైజ్ అంటే, ఏమైనా లుక్ రిలీజ్ చేస్తారేమో, ఏమైనా సింగిల్ సాంగ్ రిలీజ్ చేస్తారేమో, ఏమైనా టీజర్ రిలీజ్ చేస్తారేమో. దీంట్లో ఏముంది, అక్కడ ఉంది మారుతి, ఆ డైరెక్టరే కదా. ఏమన్నా అప్పిగాడు ఏమన్నా హృతిక్ రోషన్ లాగా ఉంటాడని చెప్పి డార్లింగ్లో డైలాగ్ ఉంటుంది కదా, అదే కదా. మీరు ఎందుకు అంత హోప్స్ పెట్టుకుంటారని చెప్పి మీకైతే అనిపించవచ్చు. ఎందుకంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి రీసెంట్గా వచ్చి హల్చల్ చూసినటువంటి టీజర్ ఏంటి అనేటటువంటిది మనం మన కళ్ళతో చూసాం. అదే మిరాయ్ అనమాట. చాలా చిన్న డైరెక్టర్, చాలా చిన్న హీరో. సినిమాకు చూసుకున్నట్లయితే చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు. అయినప్పటికీ ఆ గ్రాఫిక్స్ ఏ రేంజ్లో ఉంది, ఆ కంటెంట్ ఏ రేంజ్లో ఉంది, ఆ విజువల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఆ ఫ్రేమ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు హాలీవుడ్ నుండి కూడా ప్రశంసలు అయితే మిరాయ్ టీజర్కి అయితే రావడం జరిగింది. మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, మిలియన్స్లో లైక్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మిరాయ్ టీజర్ని జయ్యని లేపుతున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా మిరాయ్ టీజర్ బాగలేదు అనేటటువంటి వాడిని మనమేదో చూపించడం. టీజర్ మొత్తం ఒక ఎత్తు, లాస్ట్లో ఉన్నటువంటి షాట్ ఇంకా ఒక ఎత్తు అని చెప్పి అందరూ మాట్లాడారు. ఇప్పుడు మిరాయ్ గురించి ఎందుకు బ్రో అంటే, మిరాయ్ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేస్తున్న వాళ్ళే రాజాసాబ్ సినిమా కూడా ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. మిరాయ్ సినిమా గ్రాఫిక్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో రాజాసాబ్ కూడా వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, మిరాయ్ సినిమా కోసం పెట్టింది అటు ఇటుగా 50 నుండి 60 కోట్లే, ఆ గ్రాఫిక్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 250 కోట్లు పెడుతున్నారు. 20-30 కోట్లు పెట్టే ఆ రేంజ్లో కంటెంట్ దింపితే 250 కోట్లు పెట్టి ఏ రేంజ్లో అవుట్పుట్ దింపుతారు అనేటటువంటిది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నిజం చెప్తాను, నేను మిరాయ్ చూసిన తర్వాత నాకైతే రాజాసాబ్ సినిమా మీద జయ్యని లేచింది. అదిగాక మారుతి గారు కూడా ఒక మాట చెప్పింది అనమాట. ఇంకో లెవెల్ ఉంటుంది సినిమా. అందరికీ కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్లో, ఈ మాట తమన్ గారు కూడా చెప్పింది అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటిది లేకపోవడమే నాకు కావాలి, అప్పుడే నేను ఎక్స్పెక్టేషన్స్ మించైతే తెస్తా, మీ అందరికీ కూడా గూజ్బంప్స్ తెప్పిస్తా అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో రేపు ఏం రావచ్చు అంటే, మ్యాక్సిమం నేను గెస్ చేసే దాని ప్రకారం ఫస్ట్ సింగిల్ సాంగ్ని ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 అంటున్నారు కదా, 5 రేపు ఒక సాంగ్ నింపుతారనమాట. లేదా ఇంత మట్టికి సరైనటువంటి గ్లిమ్స్ని రిలీజ్ చేయలేదు, సరైనటువంటి టీజర్ని రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం టీజర్ అన్న గ్లిమ్స్ అన్న దింపేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసుకున్నట్లయితే ఓవర్ మాస్ సినిమా ఫ్రెండ్స్. మొత్తం 3 హీరోయిన్లు ఉన్నారంట, 3 హీరోలతో డ్యూయెట్లు ఉంటాయంట. అది వేరే విషయం. ఓవర్ మాస్ ఫైట్లు ఉంటాయంట. ఒక్కొక్క ఫైట్ ఎట్టుంటుందంటే మీకు మామూలుగా ఉండదు. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఫైట్ దింపేటటువంటి ప్రయత్నం చేస్తుండే మారుతి అని చెప్పి బయట తన పడుతుంది. అదేగాక మారుతి సంగతి మీకు తెలుసు అనమాట. తను భలే మాగాడు వేలైనా అండ్ బాబు అనేటటువంటి సినిమాలో కూడా భయంకరమైనటువంటి ఫైట్లు పెట్టిండు. దీనికి మించి ఇందులో ఇంకా ఫైట్స్ పెడతారు అని చెప్పి బయట అయితే ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి, వార్తలు కూడా వినపడుతున్నాయి. ఇది కానీ నిజమైతే, నిజంగా ఇండస్ట్రీ అయితే షేక్ అయితే, ఒక్కసారి సినిమా బాగుంది అనేటటువంటి టాక్ కొట్టేది మట్టికే మారుతితో కూడా 1000 కోట్లు కొట్టి చూపించేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి హీరో ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న. ఇదే విధంగా ఉండగా కన్నప్ప సినిమా చూసుకున్నట్లయితే ఇంకో 25 రోజుల్లో అయితే రిలీజ్ అవుతుంది. సో 25 రోజుల్లో కన్నప్ప సినిమా రిలీజ్ అయితే అందులో చూసుకున్నట్లయితే ఒక ½ an hour లేదా 20 minutes ప్రభాస్ అన్న కామెడీ ఉంది. అదైతే మనకి విందో విడుదల చెప్పుకోవచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇయర్లోనే చాలామంది డిసెంబర్లో రిలీజ్ అయిద్దేమో రాజాసాబ్ అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదు, మ్యాక్సిమం ఈ గ్యాప్లోనే రిలీజ్ అయింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కన్నప్ప సినిమాతో పాటు ఈ రాజాసాబ్ ట్రైలర్ని కూడా జోడించేటటువంటి ప్రయత్నం మూవీ టీం అయితే చేస్తుంది. అంటే కన్నప్ప సినిమా అయిపోయిన ఎగ్జాక్ట్లీ 4 రోజుల్లోనే సినిమా దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా అనుకుంటున్నాను నేను. ఇంకా సినిమా అయితే 10 days షూటింగ్ అయితే పెండింగ్ ఉందంట. ఈ 10 days షూటింగ్ అయిపోగానే సినిమా అయితే మన ముందుకు వచ్చేస్తుంది. ఇది అనమాట రాజాసాబ్ అప్డేట్. రేపు 10:34 రెడీగా ఉండండి. మన దగ్గర నుండి కూడా ఒక సూపర్ వీడియో వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.